మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మట్కా. పలాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా విజేందర్ రెడ్డి, రజనీ తాల్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో వరుణ్ తేజ్ కుటుంబ సభ్యుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నా నుంచి ఒక మంచి సినిమాను మీకు అందించాలి అనుకునేవాడిని. దానికి తగ్గట్టుగా ఒక మాస్ సినిమా చేద్దాం, అందరూ నచ్చే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కరుణ కుమార్ కలిశారు. అతడొక సూపర్ కథను నాకు చెప్పారు. అప్పుడే అనుకున్నాను ఈ సినిమా చేద్దామని. నాకు కూడా కష్టపడి చేసిన సినిమా ఆడకపోతే బాధేస్తుంది. ఈ విషయంలో మా అన్నయ్య రామ్ చరణ్తో మాట్లాడితే నాకు ధైర్యం వస్తుంది. నాకు ఎమోషనల్గా అన్నయ్య చాలా సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్స్ చరణ్. మా బాబాయ్, పెదనాన్న నా గుండెల్లో ఉంటారు. అందరూ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడతావు అని అడుగుతారు. మా బాబాయ్, మా పెదనాన్న, మా అన్నయ్య చరణ్ గురించి నేను మాట్లాడతాను. అది నా ఇష్టం. లైఫ్లో నువ్వు పెద్దోడవచ్చు, అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలుపెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ సపోర్ట్ ఎవరు అని మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. పెదనాన్న, బాబాయ్, నాన్న, అన్నయ్య ఎప్పుడూ నా మనసులో ఉంటారు అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. పొద్దున 6కి రాత్రి లావణ్యతో మాట్లాడి కొంచెం టెన్షన్గా ఉంది అని అంటుంటే నాకు మార్నింగ్ 6:30కి ఒక ఫోన్ వచ్చింది. అదే మా అన్నయ్య రామ్ చరణ్. ఆ అన్నయ్య ఫోన్ చేసి మా అన్నయ్య నోరు తెరిచి 10 మాటలు చెప్పక్కర్లేదు, పక్కన కూర్చొని భుజం మీద చేయేస్తే నాకు అదే 100 ధైర్యం, అదే నాకు 100 కోట్లు. మా అన్నయ్య సపోర్టు, మా అన్నయ్య ఒక ఎమోషనల్గా నాకు ఎప్పుడు ఒక సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాడు. సో థ్యాంక్స్ చరణ్. అండ్ ఇంకొకటి అది గ్యారంటీ భయ్య, బాబాయ్, మా పెద్దనాన్న ఇక్కడ ఉంటారు. అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే, ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను. అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల సపోర్ట్ చేస్తున్నారు. అయితే వరుణ్ తేజ్ చేసిన ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ని ఉద్దేశించి చేసినవని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. గతంలో నాగబాబు కూడా ఇదే తరహాలో బన్నీపై ట్వీట్ చేసి డిలీట్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు వరుణ్ తేజ్ వ్యాఖ్యలు బన్నీకి కౌంటరా అనే చర్చ కూడా మొదలైంది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.